ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరం నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషం ఉన్నారు కదా? ఈరోజు కూడా దేవుని మాట వినడం సిద్ధంగా ఉన్నారు కదా? యేసయ్య మాట్లాడబోతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని శక్తిని మనకు బయలుపరచబోతున్నది. దేవుని సమాధానం మన గుండెల్లో ఆయన తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వినండి. అంతేకాదు అనేకులకు షేర్ చేయండి. యూట్యూబ్లో ఇది మీకోసం పొందుపరచబడుతూ ఉంది. అనేకులు వినటానికి ఈ వాక్యాన్ని అనేకులు పంపించండి. ఖచ్చితంగా మీ ప్రజలు అందరూ మేలు పొందుకుంటారు. ఇది దేవుని మాట కాబట్టి ప్రజలు దీవించబడతారు. మీరు దేవుని కోసం ఒక మంచి సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మీరు చేసిన మంచి పనికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా నిశ్చయంగా మనం జవాబు పొందబోతూ ఉన్నాం. ఈరోజు ఇది జవాబు దినం, జవాబు కాలం. ఇది నీ ప్రశ్నల మధ్యలో నలిగిపోయిన కాలం చాలు. ఈరోజు జవాబు కాలం చూడబోతూ ఉన్నావు. సమాధాన కాలాన్ని వినబోతూ ఉన్నావు. సమాధాన వార్తను వినబోతూ ఉన్నావు. సమాధాన ప్రత్యక్షతను చూడబోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం అందరూ అడుగుదాం, ప్రభువా నాకు సమాధానం కావాలి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ శక్తి నాకు కావాలి ప్రభా అని చెప్పేసి అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచరించమని, అద్భుత కార్యము చేయమని, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని, అద్భుతం చేయమని, సహాయం చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, కమ్ అండ్ హ్యావ్ యువర్ వే రైట్ నౌ లార్డ్. మీ ప్రజలపైన అల్లల్లాడండి తండ్రి నాయన. మీ వెలుగు ప్రకాశించును గాక తండ్రి. సమాధానం ప్రకాశించును గాక తండ్రి. వారి మనోనేత్రం తెరవబడును గాక తండ్రి. అద్భుత కార్యం జరుగును గాక యేసయ్య. మీ కృప దిగి వచ్చును గాక యేసయ్య. మీ కారుణ్యం దిగి వచ్చును గాక యేసయ్య. మీరు అద్భుతం చేసి నడిపించి బలపరచమని, పరిశుద్ధాత్మదేవా మీ జ్ఞానోపదేశం మీరు దయచేయమని, జ్ఞానంతో మీ ఉపదేశం ఇచ్చి నడిపించమని సాయం చేయమని, ప్రతి హృదయ నేత్రము తెరవండి, ప్రతి చెవిని సున్నతి చేయండి, ప్రతి అయ్యా హృదయాన్ని సున్నతి చేయండి తండ్రి. మీరే కృప చూపి నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండం 19:4 చదువుకుంటాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకుంటును మీరు చూసి తీర్రే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గద్దలాగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి ఐగుప్తులో నుంచి ఎలా నేను తీసుకుని వచ్చానో, ఎలా మోస్తున్నానో మీరు చూశారు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో తన ప్రేమను, తన జాలిని, తన కనికరాన్ని, తన రెస్పాన్సిబిలిటీని, తన బాధ్యతను దేవుడు ఎవరితో పోలి చెప్తున్నాడు అంటే ఒక గ్రద్దతో పోలి చెప్తూ ఉన్నాడు. నేను ఈ గ్రద్ద గురించి ఏంటి స్పెషాలిటీ అని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. అదే మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. గ్రద్ద ఎందుకు స్పెషల్ది ఏంటి అని, దాని స్పెషాలిటీ ఏంటి అంటే మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:11 చదువుకుంటాం. పక్షిరాజు తన గూడు రేపే, పక్షిరాజు తన గూడు రేపే. ఇతరుల గూళ్ళు కాదండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నా గూడు బాగుండాలంటే ఇతరుల గూళ్ళని తన్నేయాలి, ఇతరులను నాశనం చేయాలని చూస్తారు చాలామంది కదా. నేను బాగుండాలంటే నా చుట్టూ ఉన్న శత్రువులు నాశనం అయిపోవాలి, లేకపోతే నన్ను అక్యూజ్ చేసేవాళ్ళంతా నాశనం అయిపోవాలి. అదొక పెద్ద ఫార్ములా. నేను బాగుండాలంటే, నేను గొప్పోని కావాలంటే నా చుట్టూ కాంపిటీషన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేయాలి. దీన్ని కౌటిల్యుడి న్యాయం అని అంటారంట. కౌటిల్యుడు అనేట ఒక గురువు ఉండేవాడంట. ఒక రాజుగారు వచ్చి చెప్పాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా నేను చక్రవర్తిని కావాలంటే ఏం చేయాలి అన్నాడు. నువ్వు ఎన్నో కొడుకువే అంటే నేను 100వ కొడుకుని అన్నాడు. 100వ కొడుకువే, ఫస్ట్ పుట్టినోడే కదా రాజ్యం చేయాలి, వాడికే కదా హక్కు ఉంది. నువ్వు 100వ వాడివి కదా అని అంటే, అవునయ్యా నేను ఎలా చక్రవర్తిని కావాలి, కానీ నాకు ఆశ ఉంది, చక్రవర్తిని కావాలి, ఖచ్చితంగా దేశాన్ని ఏలాలని నాకు ఆశ ఉంది అయ్యా అంటే ఇమ్మీడియట్గా ఒక మాట చెప్పాడంట. 99 మంది నరికేసేయి అన్నాడంట. 99 మంది నరికేసేయి అన్నాడంట. అట్నేనా 99 మంది తన అన్నలందరూ నరికేసేసి ఒంటరిగా రాజ్యం ఎక్కేసి సింహాసనం చేసాడంట. దీన్ని కౌటిల్యుడి న్యాయం అంటారు. నేను బాగుండాలంటే ఇంకోటి స్మాష్ అవ్వాలి, నేను గొప్పని కావాలంటే నాకు అడ్డుగొనలంత తలకాయలు తీసేయాలి. ఇది కౌటిల్యుడి న్యాయం. కానీ పక్షిరాజు న్యాయం ఏంటంటే నేను బాగుండాలంటే నా గూడే నేను తన్నాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా గూడే చెదిరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నా గూడు నాకు ఆటంకంగా ఉంటే, నా డబ్బు నాకు ఆటంకంగా ఉంటే, నా అధికారం నాకు ఆటంకంగా ఉంటే, నా అందం నాకు ఆటంకంగా ఉంటే, లేకపోతే నాకున్నటువంటి ఏదైనా నాకు ఆటంకంగా ఉంటే దాన్ని తన్నేసి ఎగిరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నేను మోషే గురించి చదువుతున్నప్పుడు
మోషే గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏంటి అంటే హెబ్రీయుల పత్రిక 11:24 చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలుగబోవు బహుమానము నందు దృష్టి ఉంచెనో. ఒక రాజకుమారుడు ఉండటం అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే. రథాల మీద ఊరేగటం అంటే, ఐగుప్తు ధనం, విస్తారమైన ధనంతో కలిసి బ్రతకడం అంటే, రోజుకో డ్రెస్ వేసుకొని, రోజుకో రథం ఎక్కి, రోజుకో గుర్రం ఎక్కి, రోజుకో యుద్ధం చేసుకుంటా, రోజుకో రకంగా బ్రతకడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఉన్నత శిఖరం అంటే. కానీ మోషే నింద గొప్ప భాగ్యమని, తన ప్రజలతో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకొని తన చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు వారసత్వాన్ని, ఐగుప్తు సింహాసనాన్ని అన్నిటిని తన్నుకుంటూ వెళ్ళిపోయాడంట మొత్తం. ఎవరైనా చూస్తే పిచ్చోడా, నీకు అని పిచ్చి పట్టిందా? ఐగుప్తు రాజరికాన్ని రావడం అంటే ఎంత గొప్ప విషయం. నువ్వేంటి బానిసత్తులకు వెళ్తానంటావు, నువ్వేంటికి శ్రమపడే ప్రజల మధ్యలోకి వెళ్తానంటావు, ఇంత పెద్ద సింహాసనం నీకు రాసి నీ చేతులు పెడతా, నిన్ను కూర్చోబెడతా అంటే ఎందుకు వద్దంటున్నావు అంటే, ఆయన ఒకటే అంటాడు, ఆయన గొప్ప బహుమానం చూశాడంట. హల్లెలూయా. రాబోయే గొప్ప బహుమానాన్ని చూశాడంట. అది ఏ బహుమానం అంటే నిత్య జీవం అనేటువంటి బహుమానం. హల్లెలూయా. దేవుడు తనకిచ్చేటువంటి ఆ గొప్ప ఆధిపత్యం అనేటువంటి ఆ బహుమానాన్ని చూశాడంట దేవుడు. అతను చూసి వెంటనే ఇవన్నీ అల్పకాల పాపభోగాలు నాకొద్దు, కొంతకాలమే ఒక రాజుగా ఉంటాను, నేను ముసలోని అయిపోతే తీసేసిన ఇంకోళ్ళు ఎక్కుతారు, కానీ వన్నెత్తరగనటువంటి ఒక బహుమానం దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ గొప్ప నాయకత్వం ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ శక్తిని నాకు ఇవ్వాలనుకుంటున్నాడు, నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి తన ఆటంకపరుస్తున్నటువంటి తల్లి ప్రేమను, తన ఆటంకపరుస్తున్నటువంటి డిజిగ్నేషన్, ఆ రాజరిక వ్యవస్థను తన్నుకుంటూ వెళ్ళిపోయాడంట. అయ్యా ఈ డబ్బు వద్దు, నీకు సింహాసనం వద్దా, నాకు సింహాసనం వద్దు, నిందే నాకు గొప్ప భాగ్యం, నింద పట్టమే నాకు గొప్ప భాగ్యం, శ్రమ పట్టమే నాకు గొప్ప భాగ్యం అని చెప్పేసి అన్ని తన్నుకుంటూ వెళ్ళిపోయాడంట. తన గూడు రేపేసి వెళ్ళిపోయాడు. తను చుట్టున్నటువంటి ఐగుప్తు సామ్రాజ్యం అనేటువంటి గూటిని, తాను కూర్చున్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి గూటిని తన్నుకొని వెళ్ళిపోయాడంట. సో ప్రియ దేవుని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకు డబ్బు ఇచ్చేదానికంటే, మన చుట్టూన్నటువంటి వాళ్ళు మనుషులు ఇచ్చేదానికంటే దేవుడిచ్చేది, దేవుడు మన పట్ల ఉద్దేశాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఎంతో గొప్పది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు బిల్లీ గ్రహం అనేటువంటి ఒక దైవజనుడిని, అమెరికాలో ఉన్నటువంటి అనేక మంది పొలిటీషియన్స్, గొప్ప గొప్ప స్టేటస్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి అడిగారంట, అయ్యా నిన్ను అమెరికా దేశాన్ని ప్రెసిడెంట్ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం, నీకు పెద్ద ఫాలోయింగ్ ఉంది, ఎక్కడికి వెళ్ళిన ప్రజలు నువ్వంటే ఇష్టపడుతున్నారు, సో నువ్వు వచ్చి మా పార్టీ తరఫున ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తే, లేదా నీ ఓన్ పార్టీ పెట్టుకున్నా సరే నువ్వు వచ్చి కానీ చేస్తే, ఒక దైవజనుడిగా దేవుని యొక్క కార్యాలు చేసిన వ్యక్తిగా నువ్వు బాగా పరిపాలన చేస్తావు, రా దేశంలోకి రా, రాజకీయాల్లోకి రా అని చెప్పేసి అంటే, ఒకటి కాదు 3 సార్లు 4 సార్లు వచ్చి అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు, యేసు ప్రభు కోసం ఒక గాడిద కొనడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఆయన మోసే గాడిద కొంటాను నాకు ఇష్టం, కానీ నేను పొరపాటును కూడా ఇంత పెద్ద చక్రవర్తిని కాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తన్నేశాడు ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని. ఎంతమంది వచ్చి చుట్టూ నిలబడినా తన్నేశాడు. ఎందుకంటే నేను నా ప్రభు యొక్క వార్తను ప్రకటించే వ్యక్తిని తప్ప, నేను ఆయన వాక్యాన్ని మోసుకొని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని తప్ప, ఇటువంటి అన్నీ నాకు అడ్డుబండలు. ఇక్కడ కూర్చున్న కానించి ఎన్నో రకాల మాటలు వినాల్సి వస్తుంది, ఇక్కడ కూర్చున్న కానించి ఎన్నో రకాల పరిస్థితుల మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. నెవర్ అటువంటి నాకు అవసరం లేదు. నా ప్రభువును మోసుకుంటూ పోతే చాలు, నేను నా ప్రభువును గణపరుచుకుంటూ వెళ్తే చాలు నా జీవితంలో అని చెప్పేసి అలాగే వెళ్ళిపోయాడు. అనేక మంది ప్రియ దేవుని బిడ్డ వాళ్ళకు వచ్చిన అవకాశాలను, వాళ్ళకు వచ్చినటువంటి గొప్ప గొప్ప ఛాన్సెస్ అన్నిటిని కూడా తన్నుకుంటూ వెళ్ళిపోయారు. పక్షిరాజు కూడా ఏం చేస్తా తెలుసా, తాను ఎగరటానికి గూడుగానే అడ్డంగా ఉందంటే, తను ఎగరటానికి గూడుగానే ఈ గూట్లో కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఇల్లు కట్టుకుని కాసేపు ఉందాం అని అనుకుంటే తన్నేస్తంట ఆ గూటిని, వెంటనే తన్నేసి ఆకాశంలో ఎగురుతూ ఉంటుందంట. గూడు నాకు ప్రమాణం కాదు, ఆకాశమే నా ప్రమాణము, ఆకాశమే నా హద్దు, ఆకాశమే నా గురి, ఆకాశమే నా గమ్యం, ఆ ఎత్తుకెళ్ళటమే నా గమ్యం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు కొన్ని విషయాలు మన బంధకాలై పట్టుకుంటాయి, మనుషుల ప్రేమల బంధకాలై పట్టుకుంటే, కొన్నిసార్లు కొన్ని బాధ్యతలు, అనవసరం బాధ్యతలు బంధకాలై పట్టుకుంటే, మనకి పైకి ఎగరకుండా పట్టుకుంటే మనల్ని అలాగే. అయితే వాటిని ఏం చేయాలంటే తన్నుకుంటూ వెళ్ళిపోలే, ఎంత గొప్ప అయినా సరే. ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే స్థానం ఇంకా గొప్పది, నువ్వు వెళ్ళబోయే స్థానం ఇంకా గొప్పది. మోషే అలాగే తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు పారిపోయి ఏకాకిగా
ఆ మిద్యాన అరణ్యంలో కూర్చొని గొర్రెలు కాసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. అరణ్యాల మధ్యలో, రాళ్ల మధ్యలో, రప్పల మధ్యలో బతుక్కుంటా తాను ఎరగని ప్రజల మధ్యలో ఉంటూ ప్రియ దేవుని బిడ్డ వారి మధ్యలో కఠినంగా 40 సంవత్సరాలు అలాగే కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అప్పుడు వెళ్తాను, దేవుడు ఎప్పుడు నన్ను పిలుస్తున్నప్పుడు వెళ్తాను అన్నట్లుగా కూర్చొని కాచుకొని ఉన్నాడు. 40 years దేవుని యొక్క శిఖరానికి ఎదురుగా కూర్చొని, ఆ దేవుని పర్వతానికి ఎదురుగా కూర్చొని దేవునితో చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రభా నీ యొక్క పిలుపు, ఎప్పుడు ప్రభా నీ యొక్క నీ సన్నిధి ఎప్పుడు నాకు దొరుకుతుందని చెప్పేసి ఆ మందిరం, ఆ యొక్క పర్వతం చుట్టే ఆ గొర్రెలు కాసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. రాజరికం ఎక్కడ పోయిందో, రథాలు ఎక్కడ పోయినాయో, గుర్రాలు ఎక్కడ పోయినాయో, బంగారు వజ్ర వైడూరులు ఎక్కడ పోయినాయో, ఆ సింహాసనం ఎక్కడ పోయిందో అన్నీ విడిచిపెట్టి ఒక అనామకుడికి వచ్చి కూర్చున్నాడంటే అందరు చూసి వాళ్ళంతా తిట్టుకుంటా ఉన్నారు. వీడికి బుద్ధి లేదు, వీడికి బతకడం ఎట్లాగో తెలియదు అని చెప్పేసి. నేను ఇక్కడ ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు అనే ఒక వ్యక్తిని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన గురించి నేను చదివినప్పుడు ఆయన పేరు సుందర్రామిరెడ్డి, పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి. రెడ్డి ఆ వెనకాల రెడ్డి అని ఉంటే నేను ఒక ప్రత్యేక తెగకు చెందినటువంటి వాడిగా నన్ను అంటారు. ఇది ఒక ఘనమైన పేరు. నాకు ఈ ఘనతొద్దు. నేను ప్రజల మనిషిని కావాలంటే, ప్రజల కోసం బ్రతకాలంటే, ప్రజలు అనేక మంది నా వాళ్ళగా చేసుకోవాలంటే, నేను వాళ్ళ వాడిగా బ్రతకాలంటే ఈ మనుషులు విడగొట్టేటువంటి ఈ తోక నాకు వద్దు అని చెప్పేసి ఆ రెడ్డిని ఫటామని కట్ చేసేసి సుందరయ్య అని పెట్టుకున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషులు విడదీసేటువంటి ఈ కులాలు, మతాలు, జాతులు, ఈ పేర్లు నాకొద్దు, ఈ తోకలు నాకొద్దు అని చెప్పేసి పటామని కట్ చేసేసి పుచ్చలపల్లి సుందరయ్య అని పెట్టుకున్నాడు. సో దేవుని బిడ్డ మనుషుల్లోకి వెళ్ళిపోయాడు. మనుషులంతా సమానమేనని, అందరూ ఒకే రక్తం ప్రవహిస్తుందని, అందరూ ఒకే ఉద్దేశంతో పిలువబడ్డారని, ఒకే విధంగా ఉండాలని, కలిసిపోవాలని. దేవుని బిడ్డ ఆయన పెద్ద కులంలో పుట్టినట్టు ఉండి కూడా అనేక పల్లెలకు వెళ్ళిపోయాడు. అనేక మన అట్టడుగు నిమ్న జాతి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు. అనేక మంది ప్రజలను మరి అనేక విధాలుగా ఉత్తేజింపజేయడానికి ఆయన ప్రసంగాలు చేశాడు. ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళందరూ అన్నారంట, ఒరేయ్ నీకు 100 ఎకరాల ఆస్తి ఉందరా, ఉండరా, ఏంట్రా తక్కువ జాతుల దగ్గరికి వెళ్తావు, ఆ తక్కువ జాతుల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో భోజనం చేస్తావేంట్రా, ఇదే నా ప్రాణం, ఇదే నా జీవం అనుకుంటూ వెళ్ళిపోయాడంట. అట్లనే తనకున్న ఆస్తులు తనకొని మొత్తం విడిచిపెట్టేసి కట్టుబట్టలతో వెళ్ళిపోయి అనేక ప్రాంతాలు భారతదేశం అంతా తిరుగుతూ కమ్యూనిజాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ అట్లా వెళ్ళిపోయాడు. ఇంకా అంత సమానమే, సమానత్వం అని చెప్పేసి ఇవన్నీ నాకు వద్దు అని చెప్పేసి తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేకాదు ఆయనకి ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఆయన భార్యకి తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయనకి పిల్లలు లేరని అందరూ అంటూ ఉంటే నవ్వుకునేవాడు అంట. భార్యకి కూడా తెలియదు. ఎందుకంటే వారసుడు నాలోంచి రాకూడదు, నా జాతిలోంచి రాకూడదు, నాలోంచి రాకూడదు. కానీ నేను ఎంతమంది దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళందరూ వారసులు కావాలి, ప్రజలందరూ వారసులు కావాలి, ప్రజలందరూ నాయకులు కావాలి, ప్రజలందరూ నాయకత్వ లక్షణాలతో పెరగాలి. ఇప్పుడు నాలోంచి ఒక కొడుకు వస్తే నన్ను వాడిని నాయకుడిని చేసి కూర్చోబెడతారు. కాబట్టి అలా కాదు, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నానో, ఏ ప్రాంతానికి వెళ్తున్నాను, వారు నాయకులు కావాలని చెప్పేసి వారందరూ నిమ్న జాతి నుంచి నాయకులు లేవాలి, తక్కువ జాతి నుంచి నాయకులు లేవాలనే ఉద్దేశంతో తనకున్నటువంటి కంఫర్టింగ్ లైఫ్, తనకున్నటువంటి ఆస్తులు, తనకున్న ఎకరాల భూములు, ఫర్టైల్ ల్యాండ్స్ అన్నింటిని కూడా తరిమి కొట్టేసేసి తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఈ రోజున ఆయన పేరు ఎక్కడ చూసినా కానీ ఆ కమ్యూనిజం చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన పేరును పొందుకొని ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం కొన్ని చూసి అక్కడే అట్రాక్ట్ అయిపోయి ఆగిపోయి మన జీవితంలో అక్కడే కృంగిపోయి తగ్గిపోతూ ఉన్నాం. సంసోను ఒక గొప్ప పిలుపుతో పిలువబడ్డాడు, కానీ ఒక ఆడపిల్ల ప్రేమ కోసం పరితపించి అక్కడే ఆగిపోయి తన జీవితాన్ని పతనాన్ని ఆరంభించుకున్నాడు. భయంకరంగా పతనాన్ని ఆరంభించుకున్నాడు. సో ఆ యొక్క స్త్రీ ప్రేమలో వాళ్ళ చేతుల్లో పడిపోయి అతని జీవితాన్ని అంతా నాశనం చేసుకున్నాడు. తను తన్నలేకపోయాడు. అదే అతనికి ఒక గూడు అయిపోయింది, ఒక ప్రేమ ప్రపంచం అయిపోయింది, అదే ఒక కంఫర్టింగ్ లైఫ్ అయిపోయింది అతనికి. ఆ తర్వాత పోరాటం చేతగాలేదు, పోరాడలేదు. అంతకుముందు అంత పోరాటం చేశాడు, అంతకుముందు అంత దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఒక కంఫర్టింగ్ లైఫ్ కనుగొన్నాడో అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డ ఫైనల్గా తనకున్నదంతా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు మొదలుపెట్టాడు ఫైట్ చేయడం. సో మనలో ఫైటింగ్ ఆపేసేటువంటిది, మనలో దాహానికి అడ్డుగా నిలబడినటువంటి, మన ముందుకు వెళ్ళకుండా అడ్డుగా ఉన్నటువంటి అన్ని తగలబెట్టేసేయాలంట, కాలిపోవాలంట. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధానికి వెళితే గొప్ప విజయం వచ్చింది. సైనికులందరూ భుజాల మీద బంగారం వేసుకొని, వజ్ర వైడూర్యాలు వేసుకొని వస్తూ ఉన్నారు. ఇంకొక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధ ప్రాంతానికి వచ్చేసరికి వీళ్ళకి అందరికీ కూడా యుద్ధంలో ఓడిపోవటం ప్రారంభించారు. ఎవరికి యుద్ధం చేయటం ఇష్టం లేదు. వాళ్ళ భుజాల నిండా బంగారు రాసులు, వజ్ర వైడూర్య మరకత మాణిక్య రాసులన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు యుద్ధం చేసిన అవసరం ఏముంది, బ్రతికిపోతాం అనుకుంటా ఉన్నారు. చివరికి అలెగ్జాండర్ సాయంత్రం అయిపోయింది, యుద్ధానికి అందరినీ వెనక పిలిపించాడు. రాత్రిపూట అందరూ రెస్ట్ చేసుకుంటారు. వెనక పిలిపించిన తర్వాత ఆ బంగారం అంతా, వజ్రం అంతా ఒక దగ్గరకు పోసేసి మొత్తం తగలబెట్టేసాడంట. మొత్తం ఏంటని చెప్పేసి అందరూ అరుస్తూ ఉంటాయి. అయ్యా అయ్యా ఏంటయ్యా అంటే, ఈ వజ్రాలు మీ దగ్గర ఉండటం వల్ల, లేకపోతే ఈ బంగారం మీ దగ్గర ఉండటం వల్ల
మీరు యుద్ధం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ బంగారం అంతా కాల్చేసేసి వజ్రాలన్నీ సముద్రంలో అవతల పడేసాడంట. పదండి మీరు పదండి యుద్ధం చేయండి అంటే అప్పుడు ఏమీ లేదు కదా, ఇంకా వీళ్ళకి దారి లేదు కదా, మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించాడు. వీరోచితంగా పోరాడారు, గొప్ప యుద్ధాన్ని గెలిచారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్నటువంటి ధనము లేకపోతే మనకున్నటువంటి ఈ లోకానుసారమైన బంధాలు మనల్ని గొప్పవాళ్ళు కాకుండా ఎగిరిపోకుండా ఉన్నత స్థాయికి దేవుడు ఆశించిన స్థితికి రాకుండా అనేక సార్లు ఇవి మనల్ని పట్టుకుని అలాగే ఉంచుతాయి. ఇవి గూళ్ళు, ఎగరనివ్వనటువంటి గూళ్ళు, మనలను క్రిప్పుళ్ళుగా అంటే కుంటివారిగా గుడ్డివారిగా మార్చేటువంటి గూళ్ళు ఇవన్నీ కూడా. ఈ గూళ్ళను తన్నకపోతే రేపకపోతే ఇవి మనల్ని అలాగే పట్టుకొని ఉంటాయి. మోషే ఆ రోజు ఐగుప్తు ధనం అనేటువంటి ఆ గూటిని తన్నకపోతే, ఐగుప్తు యొక్క ధనం అనేటువంటి ఐగుప్తు యొక్క అధికారం అనేటువంటి గూటిని తన్నకపోతే ఖచ్చితంగా అక్కడే ఉండేవాడు. ఆయన కూడా ఒక పిరమిడ్లో ఒక వ్యక్తిగా పట్టబడేవాడు. ఈరోజు పిరమిడ్లో చూసి ఇది మోషే పిరమిడ్ రా, ఇది మోషే అని చెప్పుకునేవాళ్ళు అంతవరకే. కానీ ఇంత పెద్ద నాయకత్వం, దేశానికి ప్రపంచానికి ఒక రాజ్యాంగాన్ని రాసివ్వగలిగేటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగేవాడు కాడు. ఈరోజు ప్రపంచం అంతా చెప్పుకోలేనటువంటి గొప్ప హిస్టారికల్ లీడర్గా మారేవాడే కాదు మోజెస్. దేవుని బిడ్డ కొన్నిసార్లు చిన్నటువంటి వ్యామోహాలు, చిన్న అధికారాలు, చిన్నమైనటువంటి ధనము లేకపోతే ఆస్తులు మన గొప్పలు కాకుండా ఆపుతాయి తెలుసా. గొప్ప అడ్డుబండ్లు ఇవన్నీ మన జీవితంలో. వీటిని తన్నకపోతే, వీటిని వదలకపోతే గొప్ప వారంగా ఎప్పటికీ మారలేము. అందుకని పక్షి ఏం చేస్తుంది తెలుసా, తన గూటిని తానే తన్నేస్తంట, కట్టుకుంటుంది, ఎంతో బాగా కట్టుకుంటుంది. కానీ ఎగరటానికి అవి ఆటంకంగా ఉన్నప్పుడు, తను పైకి ఎగరటానికి ఆటంకంగా ఉన్నప్పుడు, తన జీవితం ఉన్నతంగా ఎదగటానికి ఆటంకంగా ఉన్నప్పుడు అది తన్నేస్తట్లనే. నేను రూతు విషయం కూడా చెప్పాలి. రూతుకు తన ఊర్లో ఉంటే పెళ్ళవుద్ది, తన ఊర్లో ఉంటే పిల్లలు పుడతారు, తన ఊర్లో ఉంటే తన తల్లిదండ్రులు అండ ఉంటుంది, తన ఊర్లో ఉంటే తనకు కావాల్సిన ఆస్తులు వస్తాయి, అంతా బాగుంటుంది. కానీ మోయాబు దేశం అనేటువంటి ఆ కంఫర్టబుల్ లైఫ్ని తన్నింది ఒక్కసారి. ఓర్ఫ్ అయితే దాన్ని జాగ్రత్తగా పట్టుకొని నాకు ఈ లైఫ్ బాగుంటుంది, మోయాబు దేశంలో ఉంటే నేను హ్యాపీగా నా తల్లిదండ్రులతో ఉంటాను, హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను, హ్యాపీగా పిల్లలను అంటాను, హ్యాపీగా ఉంటానని చెప్పేసి అక్కడే ఉండిపోయింది. కానీ రూత్ మాత్రం ఎదురు తిరిగింది. నాకీ కంఫర్ట్స్ వద్దు, నాకీ క్షణికమైనటువంటి వాటి వద్దు, ఈ యొక్క లోకాసనమైనటువంటి ఆనందాలు నాకు అవసరం లేదు, నేను తిరిగి బెత్లెహేం దేశానికి వెళ్తాను, అక్కడ ఆ దేవుడిని కలుసుకుంటాను, అక్కడ దేవుని ప్రజలను కలుసుకుంటాను, ఆ చరిత్రలో నిలబడతానని చెప్పేసి తనకి మోయాబు దేశంలో ఉన్నటువంటి ప్రతి కంఫర్ట్ని కాలుతో తన్నేసి వద్దని చెప్పేసి ఆ గూడు రేపేసి వచ్చేసింది. తిరిగి మరలా వెళ్ళలేదు అక్కడికి. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బెత్లెహేం దేశం వచ్చిన తర్వాత గొప్పవానితో కట్టబడింది, బోయాజుతో అంటూ కట్టబడింది. క్రీస్తు చరిత్రలో ఒక చెరగని ముద్రగా స్త్రీగా మార్చబడింది. గ్రంథములో ఆమె పేరిట గ్రంథములో రూతు గ్రంథం అనే గ్రంథాన్ని దేవుడు ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు కానీ వాటిని తలుసుకొని వెళ్ళిపోయి ఉంటే, వాటి కోసం తాను కూడా నాకు వివాహం అయితే చాలు, నాకు పిల్లలు ఉంటే చాలు, నాకు లైఫ్ బాగుంటే చాలు, ఈ కష్టాలు నేను పడలేను, ఈ శ్రమలు నేను పడలేను, ఎరగని ప్రాంతాలు నేను బ్రతకలేను అని చెప్పేసి ఒకవేళ అక్కడే ఆగిపోయి ఉంటే ఓర్ఫలాగా ఆమె చరిత్ర కూడా కాల గర్భంలో గుర్తు లేకుండా కలిసిపోయేది. కానీ ఈ రోజున వాటిని తన్నుకొని వచ్చింది కాబట్టి ఈ రోజున ఆమె చరిత్ర అనేకులు చదువుకోవడానికి యోగ్యమైందిగా, అనేకులు చదువుకోవడానికి గొప్పదిగా మార్చబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, అనవసరమైన ప్రేమలు ఎంటర్ అవుతుంటాయి, అనవసరమైన ఆస్తులు ఎంటర్ అవుతుంటాయి, అనవసరం ఎంటర్ అవుతుంటాయి మన జీవితంలో. జాగ్రత్త సహోదరుడా, నిన్ను ఎగరకుండా ఏది ఆపినది ఎంత విలువైన సరే లోకానుసారంగా నువ్వు ఆ గూడు రేపకపోతే, ఆ గూడు తన్నకపోతే, ఆ కంఫర్ట్స్ తన్నకపోతే కొన్నిసార్లు జీవితం అక్కడే ఆగిపోతుంది, నీ బ్రతుకు అక్కడే ఆగిపోతుంది. అటు దేవుని చిత్తం చేరలేవు, ఇటు నీ చిత్తాన్ని చేరలేవు, రెండు వైపులా ఊగిసలాడుకుంటూ బ్రతకాల్సిందే నువ్వు. సో మోజెస్ 40 సంవత్సరాలు ఎంతో భయంకర అరణ్యములో కనిపెట్టుకొని కాసుకొని కూర్చొని ఉన్నాడు. తర్వాత దేవుడు మండుచున్న అగ్నిలోంచి పొదలోంచి మాట్లాడి తీసుకొని పోయిన తర్వాత మహా లీడర్గా, రాజ్యాలు వణికించేవాడిగా, రాజులను వణికించేటువంటి వాడిగా, తన ప్రజలను మరి వాగ్దాన దేశాన్ని చేర్చేవాడిగా, సముద్రాలు చీల్చేవాడిగా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి నాయకుడిగా, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను, ప్రజలకు ఒక నిబంధనను, ప్రజలకు ఒక రాజ్యాంగాన్ని రాసి మరి వెళ్ళాడు. ఇప్పటికీ మోషే ధర్మశాస్త్రం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మోషేనొక్క మాట అంటే ఊరుకోడు. యేసుప్రభు కాలంలో కూడా మోషేనొక్క మాట అంటే రాళ్లతో కూడా చంపేసేవాడు కదా.
యేసు ప్రభువును తృణీకరించారు, కానీ మోషేని మాత్రం వాళ్ళు పట్టుకున్నారు గట్టిగా. మోషే ధర్మశాస్త్రం తృణీకరిస్తావా? నీవు మరి సమాజ మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు స్వస్థపరుస్తావా? విశ్రాంతి దినం నువ్వు కార్యం చేస్తావా అని చెప్పేసి మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అంత గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకొని యేసు ప్రభువుని ఎదిరించారు అందరూ. మోషే ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాడు చూడండి, ఎంత స్ట్రాంగ్ వ్యక్తిగా నిలబడ్డాడు చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి కోటలు ఏంటి, మన చుట్టూ పట్టుకున్న బంధిస్తున్నటువంటి బంధాలు ఏంటి, బంధకాలు ఏంటి? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, చదువుకోకుండా పోకుండా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కదా, చదువుకోవడానికి పోకుండా బైకులు, చదువుకోవడానికి పోకుండా గొప్ప చదవకుండా సెల్ ఫోన్లు. ఈరోజు వాటిని తన్నకపోతే, వాటిని ఇసిరి కొట్టకపోతే నీ లైఫ్లో నువ్వు ఎప్పటికీ గొప్ప వ్యక్తి కాలేవు. లోకానుసరమైన ప్రేమ, లోకానుసరమైనటువంటి ఆడంబరాలు, లోకానుసరమైనటువంటి వాడికి బైక్ ఉంది నాకు లేదు, వాడికంటే పెద్ద బైక్ ఉండాలి, అప్పు చేసి కొనిపిస్తారు తల్లిదండ్రుల చేత, అప్పు చేసి కొనిపిస్తారు, వేగంగా పరిగెత్తుకుంటూ పోయాయి, అమ్మాయిలు చూసి ఆకర్షించాలని, అబ్బాయిలు చూసి ఆకర్షించాలని. చివరికి అది ఏమైపోతుందో తెలుసా? యాక్సిడెంట్లు అయిపోయి రక్తపు మడుగులు అయిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి. అందుకే చెప్తాను, ఈ రోజున లోకానుసరమైన ఆడంబరాలతో గూడు కట్టుకుని ఉన్నావేమో, లోకానుసరమైన వాటితో నువ్వు గూడు కట్టుకుని గొప్పవాడి అవ్వకుండా ఆ సెల్ ఫోన్ బానిస అయిపోయి చూసుకుంటే 24 గంటలు కూర్చొని బ్రతుకుని నాశనం చేసుకుంటున్నావేమో, లోకానుసరణ ఫ్రెండ్స్తో అర్ధరాత్రులు మాట్లాడుకుంటూ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో. రేపటి రోజు నీ జీవితంలో ఎవరు ఉండరు, అందరూ గూడు చెదిరి కూడా వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు ఒక రోజున టైం అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఒంటరిగా మిగిలిపోయి దిక్కులేక ఏడవలసిందే, దుఃఖపడాల్సిందే, అయ్యో నా బతుకింటని నువ్వు విలపించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే సహోదరుడు, ఈ రోజున నిన్ను కట్టి బంధించినటువంటి గూళ్ళు ఏమున్నాయో, కట్టి బంధించినటువంటి ఆ గూళ్ళు ఏమున్నాయో ఈరోజు నువ్వు వాటిని చెదరగొట్టాల్సిందే. పక్షి రాజు ఎగరటానికి ఆటంకంగా ఉంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళటానికి ఆటంకంగా ఉందని తెలిస్తే దాన్ని తన్నేస్తుందంట, ఇమ్మీడియట్గా తన్నేసే చెదరగొట్టేసేసి వెళ్ళిపోద్దంట గూటిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజు మన జీవితంలో ఏది మనల్ని పట్టి బంధిస్తున్నాయో, ఏది ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయో, ఏ బంధాలు, ఏ బాంధవ్యాలు, ఈ లోకానుసారం ఏవి మనల్ని పట్టుకొని ఆపుతున్నాయో, ఏ స్వభావాలు పట్టుకొని ఆపుతున్నాయో వెళ్లకుండా పైకి, వాటన్నిటిని కట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఎంతైనా మన జీవితంలో ఉంది. వాటిని తన్నకపోతే నువ్వు అక్కడే బానిస అయిపోతావు, వాటిని తన్నకపోతే అక్కడే నువ్వు సెటిల్ అయిపోతావు, వాటిని తన్నకపోతే అక్కడ నీ బ్రతుకు అక్కడే అయిపోతుంది. ఇంకా తర్వాత నీ జీవితంలో ఏమి ఉండదు. అందుకే ఈ రోజున అన్ని కంఫర్ట్స్, రకరకాలు ఉన్నటువంటి అన్ని బంధవ్యాలు అన్నీ తెగి మొక్కలు అయిపోవాలి. నువ్వు ముందుకు వెళ్ళాలి, ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి, గొప్ప వ్యక్తివి కావాలి. ఈరోజు నీ హృదయంలో ఉన్నది ఎవరు? అన్వాంటెడ్ పర్సన్స్, అనవసర బాంధవ్యాలు ఉన్నాయేమో చూడు ఒకసారి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ. చదవాలని కూర్చుంటున్నావు కానీ మనసు అంతా వేరొక వైపు తిరుగుతాం, చదవాలని కానీ మనసు అంతా సెల్ ఫోన్ మీద కూర్చొని ఉంటుందేమో, ఎవరో పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఒక గురి లేకుండా, గమ్యం లేకుండా, నిగ్రహ శక్తి లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటిని తన్నకపోతే, వాటిని తీసేయకపోతే నీ జీవితంలోంచి నీ కాళ్ళకు అవి బంధకాలుగా మారిపోయి నెగరకుండా చేసి నాశనం చేస్తాయి. నీ గమ్యాన్ని చేరకుండా, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఉన్నత స్థానానికి వెళ్ళకుండా, దేవుడిని నడిపించాలనుకున్నటువంటి ఆ ఉన్నత శిఖరానికి వెళ్ళకుండా మోకులుగా కట్టి పడవేసి నీ బ్రతుకుని నాశనం చేస్తాయి. నిర్దాక్షిణ్యంగా ఈరోజు నీ వాక్యం అని ఖడ్డం చేతబట్టుకొని తన్నుకుంటూ వెళ్ళిపో, కట్ చేసుకుంటూ వెళ్ళిపో, దునుమాడుకుంటూ వెళ్ళిపో. ఒకరోజు ఇట్లాంటివన్నీ నీకు వందలు నీ కాళ్ళ ముందు పడుతుంటాయి, వేలు నీ కాళ్ళ ముందు పడుతుంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, పక్షిరాజు గురించి ఎందుకు దేవుడు అంత బాగా చెప్తున్నాడు అంటే, ఎందుకు తన ప్రేమను పక్షిరాజులకు పోలుస్తున్నాడు దేవుడు అంటే, పక్షిరాజు తన గూడు రేపేస్తుంది తన జీవితానికి అడ్డుబండగా ఉంటే, తన గూడునే చెరిపేస్తుంది, తన గూడునే తన్నేస్తుంది తన బ్రతుకు అడ్డంగా ఉంటే, తాను కట్టుకుని ప్రపంచాన్ని తన్నేస్తుంది తన బతుకుకు అడ్డంగా ఉంటే. ఈరోజు మన జీవితం కూడా అంతే. మోషే ఎలా తన్నాడు, దేవుని బిడ్డ అలాగే రూతు ఎలా దాన్ని వద్దనుకుని వచ్చేసిందో, అదే రీతిగా నీ జీవితంలో నువ్వు త్యాగం కలిగి ఉన్న వాటిని, నీకు ఆధారం అనుకుని వాటిని తన్నేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడే ఆధారంగా మారబోతున్నాడు, నిత్యాశ్రయ దుర్గముగా మారబోతున్నాడు. ఆయన భుజ స్కంధాల మీద నిన్ను మోయబోతున్నాడు. అనేకులు వెలిగించే దివిటీగా ఆయన తన చేత్తో పట్టుకుని ప్రపంచాన్ని నిన్ను చూపించబోతూ ఉన్నాడు. వెలుగుమయంగా నిన్ను చేయబోతున్నాడు. ప్రపంచానికి వెలుగు, క్రైస్తవుడు ప్రపంచానికి వెలుగుని ప్రపంచానికి రుజువు చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యకాలు జరగబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బట్టి ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. భక్సింగ్ గారి గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. భక్సింగ్ గారు దేవుడు నమ్ముకున్న తర్వాత, ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, చదువు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు ఆయన క్రిస్టియన్ అయ్యాడని తెలిసి ఆ షిప్ దగ్గర ఆయన కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన దిగాడు. తల్లిదండ్రులు చెప్పారంట, ముఖ్యంగా వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనమాలు అందరూ చెప్పారంట, ఇదిగో నువ్వు క్రైస్తవుడు అయితే నీకని నువ్వు ప్రార్థన చేసుకుంట్లో, కానీ బయటికి వెళ్ళి చెప్పొద్దు ఎక్కడ కూడా.
ఇగో ఇవన్నీ ఆస్తుల నీవి, ఈ పేపర్లను నీవి, నీకు ఇవి కావాలా, నీకు యేసు ప్రభు కావాలా? ఆయన మొహమాట లేకుండా చెప్పేశాడు, నాకు యేసు ప్రభువే కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అతన్ని చీకొట్టి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, హెబ్రోన్ ఫెలోషిప్ ఎక్కడికి వెళ్ళినా సరే, భక్సింగ్ గారి యొక్క మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, త్యాగంతో నిన్నటువంటి జీవితం, అనేకులు ఈరోజు ఎంతోమంది, వందల లక్షల వేల మంది ఆయన గురించి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆయన ద్వారా యేసు ప్రభువుని తెలుసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు ఆస్తిని నమ్ముకుని అక్కడే ఉండిపోతాయి, ఆ రోజు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ క్షణికమైన వాటిని నమ్ముకుని అక్కడే ఉండిపోతాయి. అయ్యో నేను ఒక డబ్బు లేకపోతే నేను ఏమైపోతాను, ఆస్తు లేకపోతే నేను ఏమైపోతాను, ఒకవేళ అక్కడే ఉండిపోతే దేవుని బట్టి ఎంత ఘోరమైపోతుంది అతని జీవితం. అక్కడ వరకు పరిమితం అయిపోయేది. యేసు ప్రభువుని రహస్యంగా ఆరాధించు, స్తుతించు, ఎంత ప్రార్థన చేసుకో, బయటికి వెళ్ళాలంటే ఒకవేళ వాళ్ళ మాటలు విని ఆయన అక్కడే ఆగిపోయి ఉంటే ఆయన జీవితం అక్కడే 4 గోడల మధ్యలో ఉండిపోయేది, రహస్య క్రైస్తవుడిగా మిగిలిపోయేది. కానీ బయటకు వచ్చినందువల్ల, అన్ని తన్నేసి వచ్చినందువలన ఈరోజు ఎంత గొప్ప శక్తివంతమైన సేవకుడు అయ్యాడు, ఎంత అద్భుతమైన సేవకుడు అయ్యాడు, ఎంతమంది త్యాగపూరితంగా సేవకు వచ్చి దేవుని సేవ చేయడానికి ఒక సూచనగా మారిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, కంఫర్ట్స్ వస్తేనే జీవితంలో, గూళ్ళు వస్తేనే సార్లు నువ్వు వెళ్ళకుండా పట్టుకునే గూళ్ళు వస్తేనే జీవితంలో. ఆకాశం హద్దుగా మారాలని, దేవుని సన్నిధి నీకు హద్దుగా మారాలని, దేవుని ఆజ్ఞని హద్దుగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున నమ్ముతావు ఈరోజు దేవుని మాట? ప్రతి గూడు తన్నేయి ఆకాశం హద్దుగా తీసుకొని పోబోతున్నాడు. నిన్ను పట్టుకున్న అనవసర ప్రేమలు తన్నేయి శాశ్వతమైన ప్రేమలు నడిపించబోతున్నాడు దేవుడు. నిన్ను పట్టుకున్నట్టు అనవసర అలవాట్లు, అనవసర వ్యసనాలు, త్రాగుడు వ్యసనం, పాప వ్యసనం, ఆ దుర్మార్గ వ్యసనం, పానుపరాగులు, సిగరెట్లు, స్మోకింగ్, ఇవన్నీ కూడా నిన్ను పట్టుకుని నిన్ను గొప్ప వ్యక్తిగా వెళ్లకుండా ఆపుతున్నాయి. తెలుసా నీకు? కాస్త థ్రిల్లింగ్ కోసం, సిగరెట్ తాగితే కాస్త థ్రిల్గా ఉంటుంది, మందు తాగితే కాస్త థ్రిల్గా ఉంటుంది. ఈ కాస్త థ్రిల్లింగ్ కోసం నీ లైఫ్ని కిల్ చేసుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ లైఫ్ని పాడు చేసుకున్నామే, జాగ్రత్త. వీటిని తన్నకపోతే నీ లైఫ్ అంతా నువ్వు తన్నబడుతూనే ఉంటావు, నీ లైఫ్ అంతా కట్టబడుతూనే ఉంటావు, నీ లైఫ్ అంతా ఆ గూట్లో మరి ఒక పేషెంట్గా పడిపోతూనే ఉంటావు, బందీఖానలో పడిపోతావు, బందీ గృహంలో చిక్కుకుంటావు. నువ్వు పక్షి వలలో చిక్కుకున్నట్లుగా, ఎరుకమని వలలో చిక్కుకున్నట్లుగా నీ లైఫ్ అక్కడ చిక్కుకొని పడబోతూ ఉన్నది. ఈరోజు మేలుకో సహోదరుడా, పక్షి రాజు గూడు రేపుతుంది, తనకు అడ్డుకున్న తన గూడునే రేపుకుంటుంది, ఇంకోళ్ళ గూడు కాదు. నేను బాగుండాలంటే ఇంకోళ్ళు సావాలని కాదు, నేను బాగుండాలంటే నాలో స్వార్థం సావాలి, నేను బాగుండాలంటే నాలో లేజినెస్ చావాలి, నేను బాగుండాలంటే నాలో ఉన్నటువంటి మరి నిద్ర మొత్తం చావాలి, తిండి మొత్తం చావాలి, నాలో ఉన్న దౌర్భాగ్యం చావాలి, నాలో వ్యసనాలు చావాలని తనను తాను చంపుకునేటువంటి పరిస్థితి, తనలో ఉన్నటువంటి వ్యసనాలు చంపుకునే పరిస్థితి, తన గూటినే రేపుకునే పరిస్థితి పక్షి రాజుకున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్నటువంటి లోపాన్ని సరి చేసుకోవడానికి నువ్వే లేవాలి, నువ్వే రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రపంచంలో ఏ వ్యసనం నిన్ను పట్టుకోలేదు, నువ్వు తీర్మానం చేసుకుంటే ఏ వ్యసనం నిన్ను పట్టుకొని బంధించలేదు. తన్నేయి ఈ లోకానుసరమైన గూటిని, తన్నేయి అనవసరమైన పాపాన్ని, శాప సంబంధమైనటువంటి అలవాట్లను, బిహేవియర్ని. గొప్ప వ్యక్తి కాబోతున్నావు, గొప్ప దేవుని సన్నిధిలో నిలబడబోతున్నావు, గొప్ప దేవుని సముఖంలో నిలబడబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుంటాం. ఇప్పటికే ఒక వ్యసనాలు పడిపోయి ఉంటే, దుర్మార్గుల చేతుల్లో పడిపోయి ఉంటే, అన్యాయమైన ప్రేమలను పడిపోయి ఉంటే, ఈరోజు నీ కోసం ప్రార్థన చేయబోతున్నా. ప్రియ దేవుని బిడ్డ, నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. నీలాగా నీకోసం ఎవరు ప్రార్థన చేయలేరు, నీలాగా నీకోసం ఎవరు మొర్రపెట్టలేరు. నువ్వే మొర్రపెట్టాలి. నువ్వు మొర్రపెట్టబోతుండగానే, నువ్వు మొర్రపెట్టబోతూ ఉండగానే దేవుని శక్తి నీ మీద దిగి రాబోతూ ఉన్నది. కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు తలలు వంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. నా ప్రియ సహోదరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి, నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన ఎంతో టాలెంట్ ఉండి, ఎంతో గొప్ప శక్తి ఉండి ప్రభా తండ్రి, వ్యసనంలో పడిపోయిన ఆయన, గోల్డ్ మెడలిస్ట్ అయ్యుండి కూడా ప్రభా తండ్రి, ఆయన త్రాగుడు బానిసతలో పడిపోయి తండ్రి, పాప బానిసతలో పడిపోయి ప్రభా, వ్యసనాల బానిసతలో పడిపోయిన ఆయన ఏ విధంగా కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా, ఏ విధంగా కొట్టుమిట్టాడుతున్నారు యేసయ్యా. అయ్యా, బయటికి రాలేక, తమ శక్తిని ప్రపంచాన్ని చూపించలేక, దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూపించలేక ప్రభా తండ్రి, బంధకాల్లో చిక్కుకొని పోయి, ఎరుక వాని వలలో చిక్కుకొని పక్షిలాగా ప్రభా తండ్రి కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకుని అడుగుతున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో వారిని కట్టి పడవలసిన గూటి స్థలము ఇప్పుడు ఛిద్రమైపోవును గాక, గూటి స్థలము స్థానము తప్పును గాక, ఆ గూడు చెదిరిపోవును గాక అని చిత్రం యేసుక్రీస్తు నామములో. యేసయ్య కులం అనే గూడు, మతం అనే గూడు, ప్రభువా వ్యసనం అనే గూడు, డబ్బనే గూడు, ఈ లోకాసన అధికారం అనే క్షణికమైన సంతోషం అనే గూడు,
యేసు నామములో ముక్కలై పొమ్మని చెబుతున్నాం ఇప్పుడే. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి, మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, ఆదరణ దిగి వచ్చును గాక తండ్రి, అభిషేకం దిగి వచ్చును గాక తండ్రి. విడుదల పొందాలి నాయన, ఆకాశ గగనాలు ఎగరాలి తండ్రి, చరిత్ర గల వారిగా ప్రభా, సుచరిత్ర గల వారిగా మారాలి ప్రభా తండ్రి. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక యేసయ్య, మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, సమాధానం దిగి వచ్చును గాక తండ్రి, అభిషేకం దిగి వచ్చును గాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ, శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా ప్రతి బంధకం తెగిపోవును గాక, ముక్కలైపోవును గాక. పరిశుద్ధాత్మ అగ్నిలో తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిలో కాలి పొమ్మని యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక యేసయ్య. అయ్యా మీ శక్తి దిగి రావాలయ్యా, సమాధానం దిగి రావాలయ్యా, ఆదరణ దిగి రావాలయ్యా, అభిషేకం దిగి రావాలయ్యా. అయ్యా కట్లు తెగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం. నా సహోదరుని విడిపించండి అయ్యా, ప్రియ తల్లిని విడిపించండి అయ్యా, ప్రియ తండ్రి విడిపించండి యేసయ్య. మీ కృపగల దయగల ఆత్మతో నింపి నడిపించండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ఇది మీ సమయం అయ్యా, మీరు రాకపోతే మమ్మల్ని ఎవరు విడిపిస్తారయ్యా, మీరు రాకపోతే ఎవరు కాపాడతారయ్యా. ఒక్కసారి రండి అయ్యా, బిడ్డల కన్నీరు చూడండి అయ్యా, బిడ్డల దుఃఖాన్ని చూడండి అయ్యా, బిడ్డల యాతన చూడండి అయ్యా. మీరు విడిపించమని సహాయం చేయబడుచున్నాం తండ్రి. మీరు అద్భుత కార్యం చేయండి, మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. పాపంలో శాపంలో చిక్కుకొని పోకుండా తండ్రి, లోకానుసారమైనటువంటి వాళ్ళలో చిక్కుకొని పోకుండా ప్రభా, జీవన సంబంధమైనటువంటి నాయన అయ్యా వ్యాపారంలో చిక్కుకొని పోకుండా ప్రభా తండ్రి, మీ కొరకు నాయన స్వేచ్ఛగా ఎగిరే శక్తిని దాయిచ్చండి అయ్యా, మీ కొరకు బ్రతికే భాగ్యం దాయిచ్చండి అయ్యా, మీ కొరకు జీవించే భాగ్యం దాయిచ్చండి అయ్యా. మీ సందులు అంటుకట్టి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా, అద్భుత కార్యం జరిగించండి యేసయ్యా. మీ కృపతో దయతో నీకు నడిపించి బలపస్తేపరచమని, సమాధానం దయచేయమని, మీ ఆశీర్వాదం దయచేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆకాశ గగనంలో వికరించేటువంటి గొప్ప శక్తితో నిలబెట్టి మీ పాదములను ఆయన కృపలో స్థిరపరిచి నడిపించునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.